Namaste. Welcome to our NMMS classes telecasted by the TSAT. So, you are in the concept coding and decoding. So, students maybe కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఉన్నటువంటి రకాలు వాటిని ఎలా సాల్వ్ చేయాలనేటువంటి కొన్ని ప్రశ్నల ద్వారా మీరు ముందటి సెషన్లో నేర్చుకున్నారు కదా. మరికొన్ని కాన్సెప్ట్స్ని ఈ సెషన్లో నేర్చుకుందాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ELFA GLHA ILJA MLNA మధ్యలో ఒకటి మిస్ చేశాడు. ఆ లెటర్ ఏంటి అనేటువంటిది మనకు ఇది అడిగాడు. అందులో మిస్ అయినటువంటి దాన్ని ఆ సిరీస్లో ఏంటి అని అడిగాడు కదా. సో ఇది లెటర్ సిరీస్ లాగే అనిపిస్తుంది, కానీ దీన్ని చాలా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ELFA అనే వర్డ్ మీరు తీసుకున్నారు. ELFA అనే వర్డ్ మీరు తీసుకున్నారు. ELFAలో ఇందులో మనకు EFLA అలాగే GLHA ఇందులో మనం తీసుకుని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి. ELFA అంటే ఇది ఫస్ట్ తీసుకున్నాం. అలాగే GLHA ఇలా తీసుకున్నారు. అంటే మీకు అర్థమైంది ఇక్కడ ఎల్ అనేటువంటిది ఏ అనేటువంటిది చేంజ్ కాలేదు. కరెక్ట్, ఇది అర్థమైంది అంతేనా? అలాగే ఎడ్జ్ కాలేదు. అలాగే ఇక్కడ మనకి ఏం చేస్తున్నాడు IL ఇక్కడ అలాగే మనకి ఇక్కడ వర్డ్ తీసుకున్నాను. ఇక్కడ ఇంకోటి తీసుకుందాం ILJA. ఇక్కడ మనకేం తెలియదు, అది ఖాళీకి విడిచిపెడదాం. MLNA ఇక్కడ కూడా ఏళ్ళం చేంజ్ అవ్వలేదు. అంటే అర్థం ఏంటి? సెకండ్ లెటరు ఫోర్త్ లెటరు ఫిక్స్డ్గా ఉన్నాయి, చేంజ్ కాలేదు. సెకండ్ లెటర్ అంటే ఇక్కడ కూడా మనకు రావాల్సిన సెకండ్ లెటర్ ఏమొస్తుంది ఎల్, ఫోర్త్ లెటర్ ఏమొస్తుంది ఏ. సో LA రావాలని క్లియర్ అయిపోయింది. దిస్ ద ఫస్ట్ వన్. ద సెకండ్ వన్ ఇక్కడ చూడండి EF GH IJ KL రావాలి, అప్పుడు M అని సరిపోతుంది. అంటే మనకు రావాల్సినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే KLLA. దిస్ ఆన్సర్. చూసారా? ఈ రకంగా మనం అబ్జర్వ్ చేయండి. కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఎంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఫస్ట్ ఏ లెటర్స్ అనేవి ఫిక్స్డ్గా వచ్చినాయి, ఇక్కడ LA అని ఫిక్స్డ్గా వచ్చాయి. మనం అక్కడ వేసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనకు ఆర్డర్ ఉంది. ఏంటి? సెకండ్ ఫోర్త్ లెటర్స్ అనేటువంటి ఫిక్స్డ్గా ఉన్నాయి, మిగతా లెటర్స్ అనేటువంటి ఒక ఆర్డర్లో సైమల్టేనియస్గా వచ్చేస్తున్నాయి. EF GH IJ KL MN. సో మనకు రావాల్సింది KL అని వస్తుంది. అంటే KLLA ఈజ్ ద ఆన్సర్ అని మనం ఆన్సర్గా డిసైడ్ కావాలి. ఈసారి ఏం ఇచ్చాడంటే డిజిట్స్ ఇచ్చాడు, దాన్ని కోడెడ్ చేశాడు లెటర్స్గా. ఇప్పుడు ఒక నెంబర్ ఇచ్చాడు, ఆ నెంబర్ని కోడ్ చేయాలి. ఇంతకుముందు మనం పొజిషన్నే తీసుకున్నాం కదా. ఇప్పుడు ఏత్ పొజిషన్ 1 అని, జెడ్ పొజిషన్ 26 అని, అలాగే M పొజిషన్ 13 అని, N పొజిషన్ రివర్స్ ఆర్డర్లో ఆ 13 అని, ఇలా పొజిషన్ నెంబర్లు మనం చెప్పుకొని వచ్చినాం. D పొజిషన్ నెంబర్ 4 అని. అంటే అది జనరల్గా మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసేటప్పుడు వాటి యొక్క పొజిషన్ స్థాన విలువలు చెప్పాం కదా. స్థాన విలువలో కొన్ని విలువలు చెప్పాం. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ కొన్ని డిజిట్స్ ఇచ్చాడు. ఆ డిజిట్స్ యొక్క కరస్పాండింగ్ లెటర్స్ ఏదైతే కోడెడ్ చేసాడో ఆ లెటర్స్ ఇచ్చాడు. దాన్ని బేస్ చేసుకొని ఒక వర్డ్ ఇచ్చాడు. యూ హ్యావ్ టు ఐడెంటిఫై. అంటే జస్ట్ అబ్జర్వేషన్ ఉంటే సరిపోతుంది. అంటే 5C ఈ రెండింటికి రిలేషన్ ఇచ్చాడు. 3J 7O 1X 4N 9Q 60 2Z 8F. ఇది మనకు ఇచ్చినటువంటి రిలేషన్. అంతేనా? ఇప్పుడు మనకు నెంబర్ ఇచ్చాడు. నెంబర్ ఏమి ఇచ్చాడు? 1 6 3 5 4 2. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ కండిషన్ చెప్పాలి.
కోడింగ్ అండ్ డీకోడింగ్లో ద ఫస్ట్ ఫ్యాక్టర్, ఇది ముందే చెప్పొచ్చు కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, కోడింగ్ అండ్ డీకోడింగ్ ఎవరైనా ఎంత నార్మల్ స్టూడెంట్ అయినా ఈజీగా 100% స్కోర్ చేయొచ్చు. కానీ ఒక స్మాల్ కండిషన్. ఆ కండిషన్ ఏంటి అంటే జస్ట్ కీన్ అబ్జర్వేషన్ ఉండాలి, సునిశ్చితమైనటువంటి పరిశీలన ఉండాలి. ఎలా వచ్చింది అనేటువంటి చూస్తే రాజీ చేసేవచ్చు అంతే. అందులో ప్రత్యేకమైనటువంటి ఫార్ములాలు వాడము, లేకపోతే క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇటువంటి వాడము. ఏ రకమైనటువంటి జస్ట్ అబ్జర్వేషన్ చేసి కంపారిజన్ చేసుకొని ఆన్సర్ ఐడెంటిఫై. ఇప్పుడు 1 ఇచ్చాడు, ఇందులో 1 అనేటువంటి దేనికి సంబంధించినటువంటిది? 1 అంటే ఎక్స్ కదా, ఎక్స్తో అటాచ్ అయింది కాబట్టి అంటే ఎక్స్. 6 దేంతో అటాచ్ అయింది? 7 కదా. సో సారీ 6 అనేటువంటిది ఇక్కడ మనం 6 అండ్ టీ, ఇట్ ఇస్ టీ. 3 దేంతో అటాచ్ అయింది? 3 జేతో అటాచ్ అయింది. 5 దేంతో అటాచ్ అయింది? సి. 4 దేంతో అటాచ్ అయింది? ఎన్. 2 దేంతో అటాచ్ అయింది? జెడ్. ఇక్కడ మనం 1 6 3 5 4 2 ఇచ్చారు కదా, ఒక్కొక్క డిజిట్ దేంతో అటాచ్ అయింది లేదా కోడ్ అయిందో చూడండి ఇచ్చిన దాని ప్రకారం. 1 అనేది ఎక్స్తో, 1 ఎక్స్, 6 టీ, 3 జే, 5 సి, 4 ఎన్, 2 జెడ్. కాబట్టి అది రాశాను. ఇప్పుడు మనకు ఏం వచ్చిందో అక్కడ చూడండి, ఎక్స్టీ జేసీ ఎన్జెడ్, ఎక్స్టీ జేసీ ఎన్జెడ్, సి ఆప్షన్. చూసారా, మనం కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం కూడా, ఎందుకంటే ఇక్కడ ఎక్స్టీ ఉంది, ఇక్కడ ఎక్స్టీ, అన్నీ ఈ 3 ఎక్స్టీలే వచ్చినాయి. తర్వాత సి ఇక్కడ వచ్చింది, ఇక్కడ జే వచ్చింది, ఇక్కడ సిజే జేసీ. చూసి స్మాల్ మిస్టేక్ చేసిన మొత్తం ఆన్సర్ మారిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఇచ్చిన దాన్ని కోడింగ్ చేస్తున్నారు లేదో చూడండి. ఇక్కడ ఇఫ్ పి మీన్స్ డివిజన్, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆపరేషన్స్తో మనకు కోడింగ్ అవుతుంది అనమాట. లెటర్స్ని ఆపరేషన్స్తో, మ్యాథమెటికల్ ఆపరేషన్స్తో కోడ్ చేశారు. పి మీన్స్ డివిజన్, టీ మీన్స్ ఎడిషన్, ఎం మీన్స్ సబ్ట్రాక్షన్, డి మీన్స్ మల్టిప్లికేషన్. దెన్ వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్? ఇది ఇచ్చాడు. 12m 12 2d 2 28p t 7t 15 ఇచ్చాడు. ఇది ఇచ్చాడు. ఇది ఎలా చేస్తాం? సో ఓకే, మనం ఫస్ట్ వేసేసుకోండి. పి మీన్స్ డివిజన్ అన్నాడు, పి అంటే డివైడెడ్ బై అని గుర్తు రాసేసుకోండి. టీ మీన్స్ ఎడిషన్ ప్లస్, ఎం మీన్స్ సబ్ట్రాక్షన్ అంటే మైనస్ కాబట్టి అలా అని పెట్టుకున్నాడేమో. డి మీన్స్ మల్టిప్లికేషన్, ఇప్పుడు మనకి ఇచ్చిన దాన్ని వేసుకుందాం. 12m 12d 28p 7t 15 అని అడిగాడు. ఓకే, ఫస్ట్ 12m అంటే మైనస్, 12 d అంటే ఇంటూ అంటే క్రాసు, 28 p డివైడెడ్ బై 7 t ప్లస్. ఓకే, ఇందులో మీకు చాలా జాగ్రత్తగా 6th 7th స్టాండర్డ్లో బొడోమాస్ అనేటువంటి రూల్ ఒకటి చెప్పాం. బొడోమాస్ మన రూల్ అంటే ఏం చెప్పామంటే, బ్రాకెట్స్, ఆఫ్ అంటే ఆఫ్ క్రాస్, డివిజను, మల్టిప్లికేషను, ఎడిషను, సబ్ట్రాక్షను. అట్లీస్ట్ డిమాస్ అనేటువంటి దాన్నైనా గుర్తుపెట్టుకోండి. డిమాట్ లాగా డిమాస్ అని గుర్తుపెట్టుకోండి. డిమాస్ అని గుర్తుపెట్టుకుంటే అంటే మనకి 4 ఆపరేషన్స్ వచ్చేటప్పుడు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి, ఫస్ట్ పెర్ఫామ్ చేయవలసింది డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. ఫస్ట్ డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. ఇది మనం జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట.
సో ఇప్పుడు మనం చేయవలసిన ఫస్ట్ పని ఏంటి? డివిజన్. దేని మధ్యలో ఉంది అది? 28 7 మధ్యలో ఉంది. 28 డివైడెడ్ బై 7 అంటే మనకి ఎంత వస్తుంది? 4. అంతేనా? మనకు అప్పుడు ఫస్ట్ మనం అది సేమ్ చూడండి చేస్తున్నది 12 మైనస్ 12 ఓకే ఇంటూ ఈ 28 డివైడెడ్ బై 7 మనకు వచ్చినటువంటిది 4 ప్లస్ 15. ఇది ఫస్ట్. డిమాస్లో డి అయిపోయింది, డివిజన్ అయిపోయింది. నెక్స్ట్ చేయవలసింది ఏంటి? మల్టిప్లికేషన్. అంతే కదా, మల్టిప్లికేషన్. ఇందులో మల్టిప్లికేషన్ అంటే ఏం చేయాలి? ఇది ఉంది అంటే 12 4s 12 మైనస్ మనం ఇప్పుడు ఏం చేయాలి? 12 మైనస్ 12 ఇంటూ 2 4. ఫస్ట్ మల్టిప్లికేషన్ 12 4s. ఈ 12 4s ఎంత వచ్చింది? 48. 12 మైనస్ 48 ప్లస్ 15. 12 మైనస్ 48 ప్లస్ 15. ఓకే, ఇప్పుడు మల్టిప్లికేషన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఎడిషన్. ఎడిషన్ ఫస్ట్ చేయాలి. చేస్తే కూడా మనకి ఏమొస్తుంది? ఎడిషన్ అంటే ఏం చేయాలి? ఈ రెండింటిని యాడ్ చేయాలి. 12 15 యాడ్ చేయాలి. 12 15 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 27 మైనస్ 48. లాస్ట్ది సబ్ట్రాక్షన్. 27 మైనస్ 48 మైనస్ 21. చూసారా? ఇది ఆన్సర్. అర్థమైందా? సో ఇక్కడ బొడామస్ లాస్ అని యూజ్ చేస్తున్నాం, కనీసం డిమాస్ లాస్ అని యూజ్ చేసి చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది పిల్లలు దీని మీద కాన్సన్ట్రేట్ చేయరు, అందుకే మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీటి మీద దృష్టి పెట్టండి, సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. క్లియర్గా ఇచ్చాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సార్ మాకు మార్కెట్లో బుక్స్ దొరుకుతున్నాయి కదా, ఆ బుక్స్లో ఆన్సర్స్ ఉంటాయి, ఆన్సర్స్ చూసి మేము నేర్చేసుకుంటున్నాం అనుకుంటే చాలామందికి కష్టం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సొల్యూషన్ ఆల్రెడీ మీకు స్క్రీన్ పైన ఇచ్చాను సొల్యూషన్ని. ఆ సొల్యూషన్ చూసేసి డైరెక్ట్గా ఆన్సర్ అని మీకు చెప్పవచ్చు. ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది ఎందుకు అవసరమైంది? ఈ సొల్యూషన్ చూస్తే మీకు చాలా వరకు అర్థం కాదు, ఏమి రాదు. అది ఎలా ఉంది? స్టెప్ బై స్టెప్ అనేటువంటి దానికి కావలసిన ఎక్స్ప్లెనేషన్ చేస్తే తప్ప మీ స్థాయి పిల్లలకి అంత వేగంగా అర్థం అవ్వదు. ఇక్కడ చూసారా, ఒక కోడింగ్ అండ్ డీకోడింగ్ ఎన్ని కాన్సెప్ట్స్ అనేటువంటి ఇన్వాల్వ్ అవుతున్నాయో. సింపుల్గా పేరుకి కోడింగ్ అండ్ డీకోడింగ్ ఉన్న ఇక్కడ డిమాస్ లాస్ యూజ్ చేసాం. ఆ డిమాస్ లాస్ యూజ్ చేసి ఏదైతే ఆపరేషన్స్, బేసిక్ ఆపరేషన్ మ్యాథమెటిక్స్లో ఉన్నాయో డీకోడ్ చేశారో దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ కన్స్ట్రక్షన్ అయింది. క్లియర్? ఓకే, సో దీన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ మరికొన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించాం. మరో క్వశ్చన్ చూద్దాం. ఈసారి ఏం చేసాం? కలర్స్ని డీకోడ్ చేశారు. ఇప్పుడు లాంగ్వేజెస్ని, కలర్స్ని డీకోడ్ చేశారు. ఇన్ ఏ సర్టెన్ లాంగ్వేజ్, ఇఫ్ వైలెట్ ఈస్ కాల్డ్ గ్రీన్, గ్రీన్ ఈస్ కాల్డ్ రెడ్, red is called as brown, brown is called orange, orange is called yellow, yellow is called blue, and blue is called indigo. Then what is the color of human blood in this language? Generally, what is the color of human blood? The reason is red, correct? Why the red human blood is in red color? The question మీకు దానికి ఏమంటే రీజన్ ఏంటి? దానిలో హిమోగ్లోబిన్ ఉంటుంది కాబట్టి రెడ్ కలర్ ఉంటుంది చెప్తాను. అసలు బ్లడ్ కలర్ వైట్గా ఉన్నటువంటి ఉన్న జంతువు కానీ యానిమల్ కానీ చెప్పండి అంటే ఏం చెప్తారు? దానికి బ్లడ్ వైట్ కలర్లో ఉండేదాన్ని వాడుతుంది. మీ బయాలజీ సైన్స్ టీచర్ చెప్పాలి, అంతేనా? అది బొద్దింకలో బ్లడ్ అనేటువంటిది వైట్ కలర్లో ఉంటుంది. మన హ్యూమన్ బాడీలో బ్లడ్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది. అయితే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? ఏ సర్టెన్ లాంగ్వేజ్లో అన్నాడు, మనం దాన్ని కోట్ చేశాడు కాబట్టి. ఓకే, సో రెడ్ కలర్, రెడ్ అనే దానికి ఎక్కడ వస్తుంది మనం చూద్దాం. సో హ్యూమన్ బ్లడ్ ఈజ్ రెడ్ ఇన్ కలర్, సో రెడ్ కలర్ ఈస్ ఇక్కడ వాట్ ఈస్ గివెన్ హియర్. వైలెట్ ఈజ్ కాల్డ్ గ్రీన్, ఓకే, గ్రీన్ ఈజ్ కాల్డ్ రెడ్, ఇక్కడికి వచ్చాం మనం, ఇక్కడ రావాలి. రెడ్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్రౌన్ అన్నాడు, రెడ్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్రౌన్. కాబట్టి హ్యూమన్ బ్లడ్ బ్రౌన్ కలర్లో, రెడ్ కలర్లో ఉంటుంది. కాబట్టి యాజ్ పర్ దిస్ కోడెడ్ లాంగ్వేజ్ ద హ్యూమన్ బ్లడ్ ఈజ్ ఇన్ బ్రౌన్. అదే చెప్పాలి. ఇక్కడ బి అని కరెక్ట్ ఆప్షన్ చెప్పాలి. క్లియర్? అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, సార్ నెక్స్ట్ బ్రౌన్ ఈజ్ కాల్డ్ ఆరెంజ్, ఆరెంజ్ ఈజ్ కాల్డ్ ఎల్లో, కాబట్టి ఎలా మరలా వెళ్ళి మేము చివరికి ఎక్కడ ఆగుతుందో దాన్ని ఆన్సర్గా తీసుకుంటాము,
సో చివరికి ఇదంతా ఆగింది ఎక్కడ అవుతుంది, ఇండిగో దగ్గర అవుతుంది. కాబట్టి ఇండిగో అనే ఆన్సర్ తీసుకుంటామని అనుకోవచ్చు. అందుకే మీకు ఇటువంటి కన్ఫ్యూజ్ వస్తుంది అని చెప్పే అక్కడ మనకు వచ్చినటువంటిది ఆ ఆప్షన్ ఇవ్వలేదు. ఇందులో ఆప్షన్ ఇచ్చామనుకోండి, ఇక్కడ చివరికి ఇండిగో అనే ఆప్షన్ ఉంది కాబట్టి మనం ఇండిగో అని పెట్టేద్దాం అనుకునే వాళ్ళు కూడా కొద్దిమంది పిల్లలు ఉంటారు. కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అటువంటి ఇవ్వలేదు, కానీ జనరల్గా ఉంటుంది. కాబట్టి ఏ కోడ్లో ఎలా ఇచ్చారనేటువంటిది చాలా జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇప్పుడు మరొక క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఎ సర్టెన్ లాంగ్వేజ్ మద్రాస్ ఈజ్ కోడెడ్ యాజ్ NBESBT. దెన్ హౌ ఈజ్ బాంబే కోడెడ్ ఇన్ దట్ పర్టికులర్ లాంగ్వేజ్? మనం వేసుకుందాం. ఇక్కడ మద్రాస్ ఈజ్ కోడెడ్ MADRAS. మద్రాస్ ఈజ్ గివెన్ యాజ్ NBESBT. బాంబే BOMBAY. సో దీన్ని చూడగానే మీరు ఆన్సర్ దరిదాపుగా చెప్పగలగాలన్నమాట. ఎందుకంటే మీకు చెప్పానుగా, ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ చేసేటప్పుడు ఈ లెటర్ సిరీస్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా మీకు బాగా గుర్తుండాలి. ఇప్పుడు కెమిస్ట్రీ అనగానే పీరియాడిక్ టేబుల్ బాగా గుర్తుండాలి. మ్యాథమెటిక్స్ అనగానే టేబుల్స్, బేసిక్ టేబుల్స్ అనేవి కంపల్సరీగా గుర్తుండాలి. అలాగే మీకు ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఆల్ఫాబెట్స్ A to Z అనేటువంటిది బాగా ఫాస్ట్గా, ఏది ముందు వస్తుంది, ఏది వెనక వస్తుంది, ఒకదాని తర్వాత ఏది వస్తుంది, దీని ముందు దాని ఏమొస్తుంది, ఇలా వీటన్నిటి కూడా ఐడియా రావాలి. సో M తర్వాత వచ్చేది N, A తర్వాత వచ్చేది B, D తర్వాత వచ్చేది E, R తర్వాత వచ్చే లెటర్ S, A తర్వాత వచ్చే లెటర్ B, S తర్వాత లెటర్. జస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద లెటర్ విచ్ కమ్స్ ఆఫ్టర్ దట్ పర్టికులర్ లెటర్. B తర్వాత వచ్చినది C, O తర్వాత P, M తర్వాత N, KLMN కరెక్ట్. B తర్వాత C, A తర్వాత B, Y తర్వాత Z. అంటే మనకు వచ్చినటువంటిది ఏంటి, CPN CBZ అని వస్తుంది అనేటువంటిది మనం క్లారిటీగా చెప్పచ్చు. ఓకే, ఇన్ ఏ కోడ్ కార్నర్ ఈజ్ రిటన్ యాజ్ GSVRIV, దెన్ హౌ కెన్ a central be written in this code? ఇది అడిగాడు. సో కార్నర్ రాసుకోండి ఒక దగ్గర, కార్నర్ CORNER కార్నర్ తీసుకున్నారు. GSVRIV అని రాశారు. రాసేటప్పుడు మీకు క్లియర్గా మరలా వీళ్ళు ఈ క్వశ్చన్ రాసిన ఆల్రెడీ ఒక దగ్గర రాసుకోమని చెప్పాను. మీరు చూడండి, ABCDE మనం తీసుకున్నప్పుడు DEFG కదా, C తర్వాత D వస్తుంది, E వస్తుంది, F వస్తుంది, తర్వాత G, అంటే 3 లెటర్స్ జంప్ అయినాయి, అంటే +3 లెటర్స్ దాటి వస్తుంది. సేమ్ అలాగే O తర్వాత OPQR 3 లెటర్స్ జంప్, R తర్వాత STU ఇక్కడ 3 లెటర్స్ జంప్, OPQ ఈజ్ 3 లెటర్స్ ఇక్కడ. అలాగే FGH 3 లెటర్స్ జంప్, STU 3 లెటర్స్ జంప్. అంటే మీకు ఇక్కడ 3 లెటర్స్ జంప్ అవుతున్నట్టు క్లియర్గా అబ్జర్వేషన్ అయిపోయింది. కాబట్టి సెంట్రల్లో రాసేసుకోండి. ఇక్కడ సెంట్రల్ CENTRAL సెంట్రల్. తర్వాత C తర్వాత 3 లెటర్స్ జంప్ చేయాలి కదా, అంటే ఏంటి, DEF జంప్ అయినాయి. కాబట్టి వచ్చినటువంటి నెక్స్ట్ లెటర్ ఏంటి, G. ఈ తర్వాత ఏమొస్తుంది, ఇది FGH జంప్ అయితే I, KLMN తర్వాత OPQ R రావాలి. TUVW STUVW కాబట్టి 3 లెటర్స్ X. R ఇక్కడ మనకు ఆల్రెడీ క్లియర్ తెలిసిపోయింది, V కష్టపడకన్నా. ABCDE తర్వాత LKLMNOP. అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి, GIRXVEP.
ఈ రకంగా మనకు ఇచ్చిన ప్రతి లెటర్ అయితే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇవ్వలేదు కాబట్టి మీకు ఈ కైండ్ ఆఫ్ ఎందుకు ఇచ్చానంటే చెప్తున్నానంటే మీకు స్క్రీన్ పైన ఆప్షన్స్ కనబడేటప్పుడు టక్కనే మొత్తం క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయరు కాబట్టి ఓన్లీ క్వశ్చనే ఇచ్చి ఆప్షన్స్ ఇవ్వకుండా ఇవ్వడం వల్ల మీరు మొత్తం క్వశ్చన్ ఆన్సర్ని అంటే టోటల్ కోడింగ్ అని చేస్తారనేటువంటి ప్రయత్నం చేస్తారనే ఉద్దేశంతో వీటిని చెప్పడం జరిగింది. అలాగే మీరు ప్రాక్టీస్లో కూడా చేయండి. ఇన్ ఎ సర్టెన్ కోడ్ 329 మీన్స్ గాడ్ ఈజ్ లవ్, 927 మీన్స్ లవ్ ఈజ్ బ్యూటిఫుల్. దెన్ వాట్ ఈజ్ ద కోడ్ ఫర్ గాడ్? మీరు ఇంతకుముందు మీకు నేనేం చెప్పానంటే వర్డ్స్ అనేటువంటి నెంబర్స్గా కోడ్ చేశారు. ఇప్పుడు కోడ్స్ నెంబర్స్నే వర్డ్స్గా కోడ్ చేశారు. చేసేటప్పుడు ఒక వర్డ్ని మీకు కన్సర్న్ నెంబర్ ఏమవుతుందో కూడా చూడాలి. ఇక్కడ ఇచ్చారు 329 మీన్స్ గాడ్ ఈజ్ లవ్ అన్నారు. అది రాసుకోండి, గాడ్ ఈజ్ లవ్. దానికి ఇచ్చిన కోడ్ ఏంటి? 329. నెక్స్ట్ లవ్ ఈజ్ బ్యూటిఫుల్. కరెక్ట్, ఓకే. దానికి ఇచ్చిన కోడ్ 927. అంటే ఇక్కడ మనకి క్లియర్గా తెలిసిపోతుంది ఇక్కడ లవ్ ఇక్కడ లవ్ ఉంది. మనకి కోడ్ 9 సరిపోయింది. ఇక్కడ 2 ఉంది 2 ఉంది, కోడ్ సరిపోయింది 2 అని. ఇక్కడ గాడ్ అనేటువంటి దానికి సేమ్ డెఫినెట్గా అప్పుడు మీరు దీని ప్రకారం ఏం చేయొచ్చు? గాడ్ యొక్క కోడ్ 3 అవుతుంది అండ్ బ్యూటిఫుల్ యొక్క కోడ్ 7 అవుతుంది. మనకు అడిగింది వాట్ ఈస్ ద కోడ్ ఫర్ గాడ్? గాడ్ యొక్క కోడ్ ఏంటి? గాడ్ యొక్క కోడ్ 3 అని చెప్పచ్చు. క్లియర్? చూసారు కోడింగ్ అనేది ఎంత సింపుల్గా ఉంటుందో. కాబట్టి కోడింగ్ని మీరు జస్ట్ కేర్ఫుల్ అబ్జర్వేషన్ గివ్స్ ద ఆన్సర్. ఇప్పుడు ఇంతకుముందు లెటర్ టు నెంబర్స్ అన్నాం కదా, ఇప్పుడు మీన్స్ నెంబర్ టు లెటర్స్ అన్నాం. ఇప్పుడు లెటర్ టు నెంబర్స్ దట్ ఈస్ LOSC ఈజ్ కోడెడ్ యాజ్ 1357. LOSC 1357. ఓకే. గెయిన్ code as 2468. Then what is 84615? మేబీ అమౌంట్ చూద్దాం వస్తుందేమో కదా. లాసు గెయిన్ అనేటువంటి దేంట్లో వస్తాయి? అమౌంట్స్లో వస్తాయి కదా, చూద్దాం. ఫస్ట్ వన్ ఏ ఈజ్ గివెన్ లూస్ 1357, గెయిన్ 2468, 84615. కరెక్ట్. ఇందులో ఏ ఎంత వచ్చి మనకు 8 అన్నాడు. 8 అంటే ఎన్ అంతే కదా, ఇక్కడ వచ్చింది ఎన్. 4 అంటే ఏంటి? ఏ. 6i. 1 అంటే ఎల్. 5 అంటే ఎంఎస్. అంటే మనకి ఏమొచ్చింది? 84615 అంటే నెయిల్స్ అనమాట. ఇది ఈ రకంగా మనం కంపారిజన్ చేసుకొని చేయాలి. ఈసారి కొద్దిగా ఈ నెంబర్ లెటర్ వర్డ్ని నెంబర్స్లో కోట్ చేసేటప్పుడు కొద్దిగా డిఫరెంట్ ఇచ్చినాడు. అదేంటో చూడండి. క్యాట్ ఇచ్చాడు 3120. నేను క్లియర్గా మీకోసం అని రాశాను, లేకపోతే 3120 అని రాయొచ్చు. NAVIN ఇది రావాలి. ఇప్పుడు క్యాట్ పొజిషన్ ఏంటి? పొజిషన్ నెంబర్ 3, ఏ పొజిషన్ నెంబర్ 1, టీ పొజిషన్ నెంబర్ 20. కరెక్ట్ అంతే కదా. కాబట్టి ఇదేంటి మీకు టీ పొజిషన్ నెంబరు 20 అని ఎలా చెప్పాము అని మీకు కొంత డౌట్ రావచ్చు, అంతే కదా. ఎలా వచ్చింది అని మన కంఠసేవ పెట్టుకున్నారా సార్ ఏమైనా అనుకుంటారు కదా. మీకు దీనికోసమే చెప్పినాను. అందుకనే ఆ కోడింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ గుర్తుపెట్టుకోమని చెప్పిన. ఏమొచ్చింది మనకు? AZBYCX అని చెప్పిన ఆ క్రమంలో మీకు TG అని చెప్పినట్టు గుర్తు. అంటే G అంటే దాన్నే తెలంగాణ అని గుర్తుపెట్టుకోమని చెప్పినాం కదా.
అంటే జీ పొజిషన్ ఎంత ఉంది, జీ ABCDEFG అంతేనా, అంటే ఏమొస్తుంది ABCDEFG 7th పొజిషన్, జీ యొక్క పొజిషన్ 7, కాబట్టి జీటీ అనేటువంటి సేమ్ వస్తాయి కదా, అంటే టీ యొక్క పొజిషన్ ఏమవుతుంది 27 - 7 దట్ ఈస్ 20, అందుకే 20 అన్నాను. అంటే క్లియర్గా పొజిషన్ నెంబర్స్ వచ్చేసినాయి. ఎన్ అంటే 13 అంతే కదా, 13 అవుతుంది లేదా చూడండి. ABCDEFGHIJKLMN అంటే మనకి ఇది 14కి వస్తుంది, ఈ రివర్స్ ఆర్డర్ 14, ఇది కూడా 14. ఏ అంటే 1, ST 20 కదా, ST 21, UV అంటే 21, V 22, ఇది 22. I కావాలి మీకు ఇంతకు చెప్పినట్టు, G అనేటువంటిది ఇంతకుముందు చెప్పిన 7 అని చెప్పాం కదా, GH 8, I అంటే 9, అంటే 14, 1, 22, 9, 14 నెంబర్ అని మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకొక రకమైన క్వశ్చన్ ఇచ్చాడు. ఇఫ్ B is equal to 2 then what is 34? MAT is 34, then JOGLEX what is its value? B is 2, okay good, its position number. MAT is 34, MAT MAT, okay, MAT, okay. సో మ్యాట్ చూద్దాం. మ్యాట్ నెంబర్ అంటే ఏంటి, మనం తీసుకున్నాం కదా, ABCDEFGHIJKLM, M అంటే 13, A అంటే 1, T అంటే ఇంతకుముందు నేర్చుకుని 20, టోటల్ 34 వచ్చింది. అంటే పొజిషన్ నెంబర్స్ని యాడ్ చేస్తే వచ్చింది. కాబట్టి దీన్ని బట్టి మనం ఈ క్వశ్చన్లో చేయవలసిన పని ఏంటి, JOGLEX ఈ క్వశ్చన్ నెంబర్లు ఇది మనం చేయాలి. JOGLEX అంటే మనం ఏం చేయాలనుకుంటే మనకు J అనేటువంటి ఎంత వచ్చింది మనం చూసుకుందాం. సేమ్ J అని చెప్పుకున్నాం కదా, ABCDEFGHIJ, J అంటే 10th ప్లస్ మనకి G ఎంతకుముందు వచ్చిన G పొజిషన్ అంతా 7, ఓకే, ఈ పొజిషన్ అంతా 5, X పొజిషన్ అంతా 20, XYZ అంటే 23, 24X Y 24, KL మనకి KL మీద ఉండి మనం ఆగిపోయినాయి చూద్దాం. J11, L 12, M 13, N 14, O 15 అంటే ఎంత వచ్చింది అనుకో 25 + 7 32 + 12 44, 45 + 44 + 5 49 + 24 73. ఈ రకంగా మనకు క్వశ్చన్స్ అనేటువంటి వస్తాయి. సో వీటిని కోడింగ్ అండ్ డీకోడింగ్లో మనకి ఈ రకమైన మోస్ట్లీ ఏ రకమైన ప్రశ్నలు అయినటువంటిది అడుగుతున్నాడో మీకు ఎగ్జామినేషన్లో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు కవర్ చేస్తాం. వీటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీకు కోడింగ్ అండ్ డీకోడింగ్లో వచ్చే 10 క్వశ్చన్స్ కూడా 10 out of 10 ఈజీగా తెచ్చుకోవచ్చు. సో అలా తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను.